హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మరి ఒక సక్సెసర్ ఇష్యూ తోటి నేను మీ ముందుకు వచ్చాను. సో రీసెంట్లీ మన ఒక స్టూడెంట్ అయిన విజయవాడ స్టూడెంట్ అయిన మిస్టర్ ముఖ్య జ్వాలనాయక్ అనే స్టూడెంట్స్కి వీసా రావడం జరిగింది. ప్రాసెస్ ఎలా జరిగింది ఏందనేది ఒకసారి తన మాటలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ అవర్ కన్సల్టెన్సీ. సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అయితే నీ వీసా రావడం జరిగింది ఫర్ ద సైప్రస్ కంట్రీస్కి. నీ ప్రాసెస్ ఎలా జరిగింది, నువ్వు ఏ విధంగా ఫీల్ అయినావు అనేది ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. నా పేరు జ్వాలనాయక్ బుక్య. మాది ఎన్టీఆర్ జిల్లా జగబేట్ మండలం పక్కన జైన్పురం గ్రామం. అది నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ అప్పుడు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఒక రీల్స్ చూశాను. అప్పుడు చూసి అది నేను దగ్గర 2 years బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను అబ్రాడ్ వెళ్దామని చెప్పి. తక్కువ ఫీజులో అఫోర్డబుల్ లాంటిది ఎడ్యుకేషన్ కావాలంటే నాకు దగ్గరగా 150+ వరకు నేను కన్సల్టెన్సీ తిరిగాను. గుంటూరు కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, కాకినాడ, విశాఖపట్నం తిరిగాను. నేను తిరిగిన తర్వాత తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగల కన్సల్టెన్సీ నేను ఆడ చూడలేదు. ఆ రోజు అనుకోకుండా నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టిన వీడియో ఒకటి చూశాను. అది చూసి వాళ్ళకి అప్రోచ్ అయ్యాను. నేను అప్రోచ్ అయ్యి, అన్న నా ప్రాబ్లం ఇది, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, అబ్రాడ్ వెళ్ళగలనా ఏందన్నా అని చెప్తే అప్పుడు అన్నోళ్ళు ఒకసారి ఆఫీస్ విజిట్ చేయండి, మా యొక్క హిస్టరీ కానీ ఏం మొత్తం మీకు చెక్ చేయండి, చేసిన తర్వాత మీ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, మీకు ఓకే అనుకుంటే స్టార్ట్ చేద్దాం, లేకపోతే లేదు, మా గురించి బయట అడగండి, అడిగి తెలుసుకున్న ఆ తర్వాత లోపలికి రండి అన్నారు. మేము తెలుసుకున్నాము, లోపలికి వచ్చాము, అడిగాం. అలాగే ప్రసాద్ అన్న గురించి తెలుసుకొని మేము లోపలికి వచ్చి అప్లై చేశాను. ఇప్పుడు నేను వీసాతో మీ ముందు నేను ఉన్నాను. సో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా మనం మాట్లాడి, ఇన్ బిట్వీన్ డేస్ నీకు ఎలా అనిపించింది? నీకు వే ఆఫ్ బిహేవియర్ కానీ, అబౌట్ ద ప్రాసెసింగ్ ఫైల్స్ గురించి కానీ ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు? మన స్టాఫ్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో ఏ విధంగా నడుచుకున్నారు అనే దాని గురించి మనం మాట్లాడాలి. నేను కొంత పేమెంట్ కట్టి నేను నా అడ్మిషన్ హోల్డ్ చేసుకోమన్నారు అన్నోళ్ళు. హోల్డ్ చేసుకున్న తర్వాత నేను టైం చెప్తాను, డేట్ టైం చెప్తాను జ్వాల, అప్పుడు మీరు వచ్చి ఫీజు పే చేయొచ్చు, ట్యూషన్ ఫీజు అని చెప్పారు. నేను అప్పటికి నేను కొంత టైం కావాలని చెప్తూనే ఉన్నాను. కానీ వాళ్ళ టీం కూడా, ఏఎఫ్ఓ టీం కూడా నాకు ఫోన్ చేస్తూ ఈ టైంలోకి ఫీజు కడితే మీకే బెనిఫిట్ అండి అని చెప్పి వాళ్ళు రోజు కాల్స్ చేస్తుంటారు. నాకు కాల్ చేసి, జ్వాల ఫీజు కట్టండి, ఇంటెక్ టైం అయిపోతుంది, మీరు ఫీజు కడితే మనకి 45 days లోపు మనకి వీసా రావాలి అని వాళ్ళ టీం గుడ్ వర్క్ చేసి నాకు కాల్ చేయడం వల్ల నేను మనీ అరేంజ్ చేసుకొని మళ్ళీ అన్న దగ్గరికి వచ్చాను, ఫీజు పేమెంట్ చేసి. ఓకే. సో దెన్ స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు కూడా మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది లేదు కదా? సో ఆ టెస్ట్ క్వాలిఫికేషన్ లైక్ ఎలా జరిగింది? అది నేను ఎందుకంటే ఒకటి చిన్న విషయం, చాలామంది స్టూడెంట్స్ భయపడతారు కొత్తగా వచ్చేవాళ్ళు కూడా, అయ్యో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే అసలు ఎట్లా ఉంటుంది ఏందనేది ఇప్పటికీ ఒక అవేర్నెస్ అవ్వట్లా. మనం ఎంత వీడియోస్ చేస్తున్నారు రెగ్యులర్లీ, చాలామంది అది తెలుసుకోలేకపోతున్నారు. ఒకసారి ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎంత ఈజీ అనేది ఒకసారి చెప్తారా మన వాళ్ళకి? నేను 2 years బ్యాక్ చెప్పాను కదా, నేను 2 years బ్యాక్ టోఫెల్ ఎగ్జామ్ రాశాను నేను. కానీ అన్నోళ్ళకి అప్రోచ్ అయినప్పటికీ ఆ వ్యాలిడిటీ అయిపోయింది నాది. ఆ వ్యాలిడిటీ అయిపోవడం వల్ల, జ్వాల నువ్వు మళ్ళీ టోఫెల్ రాయాలంటే సరైన రాస్తాను చెప్పగానే, అన్న నాకు మీరు కొంచెం కోచింగ్ లైట్గా కొంచెం కోచింగ్ ఇచ్చి కొంచెం మళ్ళీ అరేంజ్ చేయగలరా అంటే, మేమే మీకు ఫ్రీగా కోచింగ్ ఇస్తా అన్నారు అన్నోళ్ళు. కోచింగ్ ఇచ్చాను. నాకు కోచింగ్ తీసుకొని నేను మళ్ళీ రీ ఎగ్జామ్ రాశాను. నేను మంచి మార్క్స్తో బయటకు వచ్చి అప్లై చేసుకున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మన సక్సెస్ అయిన స్టూడెంట్ గురించే మనం మాట్లాడాం. సో తన మాటలోనే విన్నారు కదా. సో ప్రతి ఒక్కళ్ళకి మనమే ట్రైనింగ్ ఇస్తాం అనమాట. వీసా దగ్గర నుంచి, ఎగ్జామ్ దగ్గర నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ట్రైనింగ్ ఇచ్చి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అంతా చూసుకుంటూ వస్తాం. సో దీనివలన మీరు కొత్తగా వచ్చేవాళ్ళు ఫస్ట్ ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మీరు భయపడాల్సిన అవసరం నెంబర్ 1 అది. ఇప్పుడు మీకు ఫైనల్గా అయితే వీసా రావడం జరిగింది లాస్ట్ 10 days బ్యాక్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఫీల్ అయ్యారు? వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది? ఎందుకంటే రెగ్యులర్గా మీ ఫ్యామిలీ ఒక 2 times మన ఆఫీస్కి వచ్చారు. అరౌండ్ మీరు చాలామంది వచ్చారు. అప్పటికి అడిగాను, జస్ట్ కాల్ చేస్తే అయిపోద్ది కదా, లేకపోతే 1 or 2 members వస్తే సరిపోద్ది కదా అన్నట్టు. అంటే మీ మీద చాలా రెస్పెక్ట్ తోటి, మీ మీద ఉన్న ప్రేమతోటి మన ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన తర్వాత? ఇప్పుడు నా వీసా వచ్చిన తర్వాత అన్న నాకు కాల్ చేసి చెప్పాడు వీసా వచ్చిందని. అప్పటి నుంచి మా ఫ్యామిలీ చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నేను 2 years నుంచి ట్రై చేస్తున్నాను కదా, నాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు, ఏ కలిసి దారి నమ్మకం కలగట్లేదు.
అందుకని మా అమ్మోళ్ళు మొన్న మా ఫ్యామిలీ మొత్తం భయపడుతున్నారు. మా అక్క లైక్ ఎలాగంటే మా అబ్బాయి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏమైనా అయిపోతాడా, ఎలా తిరుగుతాడు, ఎలా ఉంటాడు, ఫ్యూచర్ ఏంది, 2 years నుంచి తిరుగుతున్నాడు, ఏం చేస్తాడు ఏంటనేది వాళ్ళు భయపడుతుంటే ఇంకా అలా అన్నోళ్ళకి అప్రోచ్ అయ్యి నేను నా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను. మా అమ్మలు కూడా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చాము మేము ఫీజు కట్టేటప్పుడు. వచ్చి అన్నోళ్ళే మీటింగ్ అరేంజ్ చేసి మాట్లాడి పూర్తి భరోసా ఇచ్చారు కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం అన్నని నమ్మి ముందుకు అడిగేసి ఇప్పుడు నేను సక్సెస్ రేట్తో మీ ముందున్నాను. ఇప్పుడు మనకు అప్కమింగ్ ఇంటెక్ అయితే ఒకటి ఉందన్నమాట, జూన్ ఇంటెక్, చాలా చిన్న ఇంటెక్. సో వచ్చే స్టూడెంట్స్కి ఎందుకంటే అరౌండ్ 1 year కోర్సెస్ 2 year కోర్సెస్ ఉంటాయి ఈ జూన్ ఇంటెక్లో. ఆ స్టూడెంట్స్కి మీరేం చెప్తాను? నేను అంటే కొత్తగా మన ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎలా అయితే సక్సెస్ వీడియోస్ చూసి ఇక్కడ దాకా వచ్చావో, సేమ్ ఇప్పుడు నీ సక్సెస్ వీడియో అందరు చూస్తారనమాట. వచ్చే వాళ్ళకి నీకు ఒక గట్టి భరోసా. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇండియాలో జాబ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నువ్వే వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్, నీ లైఫ్ స్టోరీ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. ఈ 2 years నుంచి నాకు ఫ్రెండ్స్ నుంచి కానీ, మా ఫ్యామిలీ అంటే మా రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, నువ్వు అంటున్నావు కానీ వెళ్ళట్లేదు ఏంటి, నీ వల్ల కావట్లేదా అని చెప్పి చాలామంది హేళన చేశారు. అట్లా వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి చూపిస్తాను నేను పక్కాగా. నేను సక్సెస్తో ఉన్నాను, మీ ముందు నుంచున్నా అని చెప్పి చూపిస్తాను. ఎందుకంటే చాలామంది అన్నారు నీ వెళ్ళట్లేదు, చాలా ఇది ఎడ్జెట్గా కొంచెం కామెంట్ చేయడం కానీ, ఎప్పుడు వెళ్తావు ఏంది, ఏదో గొప్పగా చెప్పుకున్నావు కదా అని చెప్పి ఏదేదో కొంచెం కామెంట్ చేసి బ్యాడ్ కామెంట్స్ తప్పు చేశారు. కానీ నేను ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ అప్రోచ్ అయిన కానుంచి నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, తొందరలో మీ ముందుకు వస్తాను సక్సెస్తో వచ్చానని చెప్పి ఈ వీడియో చూపించి కూడా నేను వాళ్ళకి వాళ్ళ రివెంజ్ టైంలో చూపిస్తాను, వాళ్ళకి ఎగరెస్ట్గా వాళ్ళకి చూపిస్తాను వీడియో నేను సక్సెస్తో ఉన్నానని చెప్పి. ఫ్రెండ్స్ ఒకటే మాట, విజిట్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ, ప్రాసెస్ విత్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్లై విత్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ తోటి అరౌండ్ ఒక 2 years జర్నీ చేశారు. జనరల్గా మీరు అబ్రాడ్ గురించి వెళ్తున్నాం అనే లోపు ఈ 2 years జర్నీలో చాలా కన్సల్టెన్సీ తిరిగి ఉంటారు, అండ్ సైప్రస్కి కూడా చాలా కన్సల్టెన్సీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనలాగా రీల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఇలాంటి రీల్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా మీరు సో కన్సల్టెన్సీకి సైప్రస్ ప్రాసెస్ గురించి విజిట్ అయ్యారా, ఓన్లీ అదర్ ప్రాసెస్ గురించి విజిట్ అయ్యారా? నేను ఏ కన్సల్టెన్సీకి అంటే సైప్రస్ గురించి అప్రోచ్ అవ్వలేదు. నేను ఒక కంట్రీకి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ట్యూషన్ పేమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, మనకు తగ్గట్టుగా పేమెంట్ లేదన్నా. ఓకే, అందుకని నాకు 2 years అనేది డిలే పట్టింది. నీకు ఇక్కడ ఎలా అనిపించింది? మన కన్సల్టెన్సీలో ఫస్ట్ Day 1 లో పేడ్ ఆఫ్ యూనివర్సిటీ చూపిస్తూ ఉన్నాం, అండ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్స్ ఉన్న కంట్రీస్ చూపిస్తూ ఉన్నాం. సో బెస్ట్ ఇన్కమ్ వస్తుంది, మంత్లీ మనకు లక్షల్లో శాలరీస్ వస్తున్నాయి. అండ్ మీకు మోర్ ఎవర్ ఏదైతే చెప్పానో కేవలం ఈ వీసాతోనే కాదు, మీ సక్సెస్ రేషియో నేను లైఫ్లో కూడా చాలా ముందుకు తీసుకెళ్ళి ఒక పెద్ద పొజిషన్లో అయితే పెట్టగలం. ఇదే విధంగా మీరు మాకు సపోర్ట్ చేస్తే జాబ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేసి మీ ఫ్యామిలీని నిన్ను చాలా సాటిస్ఫైగా ఫుల్ ప్లెజ్డ్గా చేయగలం. అది ఓకేనా? సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, రీల్ చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, యూరోప్ కంట్రీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ ఒక్కళ్ళు ఉన్నా లైక్ తక్కువ అమౌంట్లో యూరోప్ వెళ్ళాలి, తక్కువ అమౌంట్లో నేను అమౌంట్ కొంచెం గెయిన్ చేసుకొని రావాలి, ఉన్న రోజులు మంచి సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.